కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఇవాళ ఒక్కొక్క జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఈ మంత్రులకు ఈ లోక్సభ ఎన్నికలు ఓ పరీక్ష లాగున్నాయి. మామూలు పరీక్ష కాదు, సవాలు అనుకుంటే మామూలు సవాలు కాదు. రేవంత్ రెడ్డి పదే పదే ఈ లోక్సభ ఎన్నికలు తమ పరిపాలనకు రెఫరెండం అని అంటున్నారు. ఈ రెఫరెండం అని అనడం వెనుక తాము అమలు చేసిన గ్యారంటీలు, ప్రజల్లో ఒక ఫీడ్బ్యాక్ ఉన్నది. మంత్రులు చాలా బలమైన వాళ్ళు, ఒక్కొక్కరు ఒక ఉమ్మడి జిల్లాను శాసించిన వారు ఉన్నారు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు, స్థానాలు అనుకున్న స్థానాలు గెలుచుకుంటామని. తాను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి అనుకుంటే కనుక ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కొండా సురేఖ ఉన్నారు, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బట్టి ఉన్నారు, పొంగులేటి ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. కాబట్టి ఇంతమంది ఉన్నప్పుడు పైగా వీళ్ళు ఆయా కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఆదిలాబాదు లోక్సభ నియోజకవర్గానికి సీతక్క, మెదక్ లోక్సభ నియోజకవర్గానికి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి, నాగరికర్లకు జూపల్లి కృష్ణారావు, ఇట్లా కొన్ని కొన్ని జిల్లాల కొంతమంది మంత్రులకు బాధ్యతలు ఉన్నాయి. ఈ బాధ్యతలు తీసుకున్న వారు వారి లోక్సభ నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉన్నది. వారి పనితీరుకు కూడా అది ఒక ప్రమాణంగా నిలబడే అవకాశం ఉన్నది. రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా వెళ్తున్నారు, దూసుకుపోతున్నారు. విపక్షాలకు ఎక్కడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండగా ఆయన రిజర్వేషన్ల విషయం మాట్లాడినా, రైతులకు సంబంధించిన విషయాలు మాట్లాడినా, రుణమాఫీ విషయం తీసుకున్నా సరే, 6 గ్యారంటీలు అమలు తీసుకున్నా సరే, 2 జాతీయ పార్టీల మేనిఫెస్టోల విషయం తీసుకున్నా సరే, మొన్న ఓడిపోయిన బీఆర్ఎస్ వాళ్ళ ఎన్నికల ప్రచారంలో రేవంత్పై, కాంగ్రెస్పై, ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే విషయంలోనైతేనే చాలా వేగంగా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. మంత్రుల విషయంలో కూడా ఎవరెవరిని ఎక్కడెక్కడ వారిని ఎంకరేజ్ చేయాలనో, ఎవరికి ఏ మాట మాట్లాడితే ఇంపుగా సొంపుగా ఉంటుందో, ఎవరి శక్తి సామర్థ్యాలు ఏమిటో, ఇట్లా చాలా విషయాలు ఆయన మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఇక్కడ ఇండిపెండెంట్గా వారికి స్వేచ్ఛ ఉంటుంది. ఉదాహరణకు ఖమ్మము, కరీంనగర్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఏఐసిసి ప్రకటన వెలువడక ముందే నామినేషన్లు వేయడం అంటే వారికి ఉన్న శక్తిని నిరూపించుకోవడం. అంటే పార్టీలో ఇక్కడ హైదరాబాదు కాదంటే ఢిల్లీకి వెళ్ళైనా సరే తాము చేసుకోగలము అని చెప్పడానికి. వాస్తవానికి ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో ఆ ముగ్గురు మంత్రులు ఉన్న కారణంగా ఎవరి మాట వినాలో, ఎక్కడ ఎవరిని అభ్యర్థిగా పెట్టాలో తెలియని ఒక గందరగోళం ఉన్నది. ఎవరిని ఎటువైపు అంటే ఎక్కడ ఇబ్బంది అవుతున్న ఒక అంశం కూడా ఉన్నది. కాబట్టి రాష్ట్ర స్థాయిలోనూ ఏఐసీ స్థాయిలో కూడా అభ్యర్థి ఎవరన్న విషయంలో చాలా చాలా సమయం తీసుకున్నారు. చివరికి ప్రకటన వెలువడకుండానే నామినేషన్లు వేయడం అంటే ఏమిటి? ఆయా జిల్లాలో ఉన్న మంత్రుల శక్తి సామర్థ్యాలు మీరు పార్టీని ఒప్పించగలిగి తెచ్చుకున్నారు, కానీ మరి గెలుపు మాట ఏమిటి అనే అంశం రేవంత్ రెడ్డి వైపు నుంచి కూడా వస్తుంది, ముఖ్యమంత్రి నుంచి వస్తుంది. అట్లా రాకుండా ఉండాలంటే గెలిపించుకొని తీరాలి. ఆ గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇవాళ మంత్రుల మీద ఉన్నది. వారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఈసారి అంతకు రెట్టింపు లోక్సభ ఎన్నికల్లో గెలిపించేందుకోసమై ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బీఆర్ఎస్ చెప్తున్నది కాంగ్రెస్కు తమకు మధ్య 2% ఓట్ల తేడా మాత్రమే ఉన్నది, కాంగ్రెస్ని గెలిపించాలని కాదు, ఏదో జరిగిపోయింది అని వారు అంటున్నారు. అట్లా అన్నప్పుడు లోక్సభ ఎన్నికలు ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం ద్వారా గత ప్రభుత్వాన్ని ప్రజలు వారి పరిపాలన బాగాలేదని తిరస్కరించారు, కాంగ్రెస్ పాలన బాగుంటుందని తీసుకొచ్చుకున్నారు. ఈ 5 నెలలు 3 నెలల 4 నెలల పరిపాలన బాగున్నది కాబట్టే లోక్సభ ఎన్నికలు గెలిపించిండ్రు అనే ఒక ఆర్గ్యుమెంటును దాన్ని బలపరచాల్సి ఉన్నది, నిలబెట్టుకోవాల్సిన అవసరం మంత్రులపైన ఉన్నది. కాబట్టి మంత్రులు గెలిపించుకోవాలి. దీనికి తోడు బీఆర్ఎస్ కేసీఆర్ యాత్రలు మొదలుకొని ఆయన మాట తీరు, తెలంగాణ విషయంలో తీసుకున్న సబ్జెక్టు గోదావరి జలాలకు సంబంధించింది, ఇవాళ మేడిగడ్డకు సంబంధించింది, రైతుల సమస్యలపైన, నీటి సమస్యలపైన చాలా సీరియస్గా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి మాటలను కూడా పదే పదే ప్రస్తావిస్తున్నారు. బీఆర్ఎస్ని ఎందుకు గెలిపించాలో చెప్తున్నారు. రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్లకు తాము తరలించలేదు, జనమే విపరీతంగా వస్తున్నారు అంటున్నారు. కాబట్టి ఈ వస్తున్న జనం కాస్త ఓటుగా వాళ్ళకు ఓటు ప్రభావం ఆ మేరకు ఉంటే కనుక అది కాంగ్రెస్కు నష్టం కలిగించేది, అంత సులభమైంది కాదు. దానికి తోడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్కు ఆల్టర్నేట్ బీఆర్ఎస్ కాదు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా బీజేపీ వైపు వెళ్తూ ఉన్నారు. ఇది ఒక చర్చ చాలా బలంగా జరుగుతున్నది. ఉత్తరాది విషయం పక్కన పెడితే కనుక మన దగ్గర దక్షిణాదిలో మన తెలంగాణలో ఈ 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో
భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉన్నది. అంటే గట్టి పోటీనే, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మాత్రమే కాదు, మంత్రులు ఇలా గట్టి పోటీని ఎదుర్కొంటున్నట్లు. ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న వారు తప్పకుండా గెలిపించుకోవాలి. కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరిలో, అక్కడ భువనగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న బీజేపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్, ఆయా నియోజకవర్గంలో ఉన్న బీసీలు ఎస్సీల ప్రాబల్యం ఎక్కువ ఉన్నది. ఈ ప్రాబల్యం ఉన్నప్పుడు ఆ భువనగిరిని గెలిపించుకోవడం అనేది కోమటిరెడ్డి బ్రదర్స్కు సవాల్. ఇవాళ వారు అక్కడ కనుక ఆ 2 లోక్సభ నియోజకవర్గాలు వారు గెలిపించుకోలేదనుకో, ముఖ్యమంత్రి అవుతామని ఒక అభ్యర్థిగా కోమటిరెడ్డి పేరు, వెంకటరెడ్డి పేరు ప్రస్తావించబడుతున్నది. హోంమంత్రి అయితే అని చెప్పి రాజగోపాల్ చెప్తున్నారు, ఒక ఆయన మంత్రి అయితే అంటున్నారు, మరొక ఆయన ముఖ్యమంత్రి అయితే అని చెప్తున్నారు. మరి 2 లోక్సభ నియోజకవర్గాలను గెలిపించుకోలేరా అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి ఆ ఇద్దరికి సవాలే. తర్వాత ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రులు ఒక ఎంపీని గెలిపించుకోలేరా? అక్కడ బీఆర్ఎస్ అంటే ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతున్నదా అనే ఒక అనుమానం ఉన్నది. కాబట్టి ఇట్లా చర్చ కూడా జరుగుతున్నది. ఇట్లా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైన చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి మంత్రులు అన్నీ తామై వివరించి లోక్సభ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అనివార్యత, బాధ్యత వారిపైనే ఉన్నది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తమ పాలనకు రెఫరెండం అంటున్నారు. పరిపాలనలో కేవలం ముఖ్యమంత్రి కాదు, తన మంత్రివర్గం ఉంటుంది. సక్సెస్ ముఖ్యమంత్రిదే కాదు, మంత్రుల సక్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ 3 నెలల పరిపాలన, 100 రోజుల పరిపాలన తీరు బాగుంది అంటే ముఖ్యమంత్రితో పాటు, రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల పనితీరు బాగున్నట్లే, వారి పరిపాలన ప్రజలు మెచ్చుకున్నట్లే, వారి పాలనను ఆదరిస్తున్నట్లే. ఈ ఆదరణకు ఉదాహరణ లోక్సభలో ఎన్నికల్లో ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని, మంత్రుల పనితీరు ఎట్లా ఉందన్న దానికి కూడా ఒక ఉదాహరణగా లోక్సభ ఎన్నికలు నిలబడబోతున్నాయి.